అధికార ప్రతినిధి నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్ సార్. సో ప్రాయశ్చిత దీక్ష, మీరు కూడా ప్రాయశ్చిత దీక్షలో ఉన్నారా? ఎస్ సార్. 11 రోజులు 11 రోజులు అక్టోబర్ 2 అందరూ కూడా విరమించుకున్నారు. సో అయితే మీకు కౌంటర్గా వైఎస్ఆర్సీపీ పాప ప్రక్షాళన ఈరోజు చేస్తూ ఉంది. అయితే దేవాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో వైసీపీ నేతలు పూజలు నిర్వహించి ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు, అలాగే మన రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ గా తీసుకున్న పెద్దలు మాణిక్యలరావు సార్ గారికి ధన్యవాదాలు సార్. కంగ్రాచులేషన్స్. మీ ఆధ్వర్యంలో లిడ్ క్యాప్ ఇంకొంచెం బాగా ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం. అలాగే పెద్దలు కృష్ణాంజనేయులు సారు, చిన్నపరెడ్డి అన్నకు అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కొక్క విషయాన్ని వస్తున్నా. ఇది ప్రాయశ్చిత్తము దీక్ష అంటే వెంకటేశ్వర స్వామి సార్. వెంకటేశ్వర స్వామిని సర్వాంతర్యామి అంటారు. కలియుగ వైకుంఠం అంటే ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఈయన్ని కదిలిస్తాడు, ఆయన కదిలిస్తాడు అని ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కూడా మీరందరూ ఈరోజు పూజలు చేయండి, ప్రాయశ్చిత్త దీక్షలు చేయండి అని చెప్పి చెప్పించింది కూడా అంటే ఒక సనాతన ధర్మాన్ని తన ద్వారా, అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక స్వచ్ఛమైన వ్యక్తి ద్వారా బయటికి తెచ్చి దాన్ని అందరూ పాటించేటట్టు చేసినటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి సార్. ఎందుకంటే ఇప్పుడు చిన్నపరెడ్డి అన్న చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన్ను రానియకుండా గూండాలు, ఇదేదో మనం గతంలో ఒక సామెత చెప్పేవాళ్ళం, దొంగే దొంగ అన్నట్టు. ఇది గూండాలు ఉన్నారు అక్కడ అన్నట్టు. ఎవరు సార్ గూండాలు? ఎవరు గూండాలు అంటే తిరుమలను ఒక ఆదాయ వనరుగా చూసి వెంకటేశ్వర స్వామి భక్తికి లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు, అంటే మీ పార్టీలో కూడా అతి అద్భుతమైన, ఎస్ నేను చెప్తాను, దాంట్లో డౌట్ లేదు, నిజాన్ని నిర్భయంగా, అంటే ప్రతిరోజు 3 పూట్ల సనాతన ధర్మాన్ని పాటిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు వైసీపీలో. వాళ్ళు ఎవరికి చైర్మన్ ఇవ్వలేదే మీరు? జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదే? ఆ 3-4 వాళ్ళని ఎవరిని దగ్గర కూడా రానివ్వలేదే? ఎందుకు వెంకటేశ్వర స్వామి గతంలో నాస్తికుడుగా ఉండి వెంకటేశ్వర స్వామి ఏముంది అక్కడ ఒక నల్లరాయి అని పోల్చినటువంటి, ఈ రోజు మళ్ళీ భక్తి ముసుగు కప్పుకున్న మన భూమన కరుణాకర్ రెడ్డికే మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు వైవి సుబ్బారెడ్డి గారు ఏమాత్రం భక్తి శ్రద్ధలు లేకుండా ఇప్పుడు తోమాల సేవ ఎంతండి? 2000, ఒక 20,000 వేసేయండి, 10,000 వేసేయండి. చూసారా సార్ ఆ వీడియో? తర్వాత ఒక టీ షర్టు కింద ఒక గళ్ళ లుంగి, ధర్మారెడ్డి గారు చేతిలో ప్రసాదం, అంటే తిరుపతి బస్ స్టాండ్ లో పర్సులు కొట్టేవాడున్నట్టు వీళ్ళందరినీ చూపించి మీకు భక్తి ఉందంటే ఎలా నమ్మాలి సార్? వీళ్ళ చేష్టలు వీళ్ళు చూసిన తర్వాత సరే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆయన్ని అరెస్ట్ చేస్తాం లేదా నోటీస్ ఇస్తామని చెప్పింది. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా 100% దీంట్లో రాజకీయం చేసింది మీరు, రాజకీయం లబ్ధి పొందాలనుకుంటుంది మీరు సార్. నేను రాత్రి కూడా వచ్చిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నిన్నటి నుంచి వచ్చిన 3, అంటే పెద్దలు నాదెండ్ల మనోహర్ సారు, మా జనరల్ సెక్రటరీ నాగబాబు గారు, మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, వీళ్ళందరి దగ్గర నుంచి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ అసలు చెప్పకూడదో లేదో, బట్ ప్రజలు తెలుసుకోవాలి సార్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దేవుణ్ణి చూడడానికి వస్తే అది ఆయన హక్కు. ఒకవేళ డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకుంటుంది. మనం భగవంతుణ్ణి దేవుడిగా కొలిచేటటువంటి భగవంతుణ్ణి ఎవరు చూడడానికి వచ్చినా మనం వీలైతే సహకరించాలి, కానీ మనం ఏం మాట్లాడకూడదు అనేంత గొప్ప మనసుతో మా నాయకులు మాకు కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు సార్. దయచేసి ఎవరన్నా అలిగేషన్ చేస్తారేమో, అక్కడ ఎవరన్నా గోబ్యాక్ అంటారేమో, మీరు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనొద్దు అని చెప్పి జనసేన నాయకులు అనునిత్యం చేశారు సార్. అది సార్ మా పద్ధతి. మేము డిక్లరేషన్ అని కూడా మాట్లాడడం లేదు, ఎందుకంటే అది టీటీడీ చూసుకుంటుంది. ఈ రోజు మేము మాట్లాడడం ఈ రోజు మేము మాట్లాడడం ఏంటి బ్రహ్మనాయుడు గారు? సాక్షాత్తు షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు. ఎవరు? రాజశేఖర రెడ్డి రక్తం పంచుకుని పుట్టిన బిడ్డరే కదా. అక్కడ పోతే డిక్లరేషన్ ఇవ్వాలి. ఇంతమంది అసలు డిక్లరేషన్ అంటే ఏంది సార్? నేను చెప్తున్నాను, నేను కూడా చాలా సార్లు అజ్మీరు దర్గాకి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను నా ఫ్రెండ్స్ తో. అక్కడ వాళ్ళు ఏదో నెత్తిన వాళ్ళ ఆచారం ప్రకారం పెట్టి అక్కడ ఏదో చేసి లోపలికి తీసుకెళ్లారు. అట్లయితేనే లోపలికి పోవాలన్నారు, వాళ్ళు మాత్రం వెళ్తున్నారు. ఎస్, మనస్ఫూర్తిగా మనం కూడా మనకు మంచి జరగాలనే కదా వెళ్ళాం మేము. మీరు హిందూ అంటే మీ ఆత్మ ప్రబోధానుసారం ఇంతమంది దేవుడు పూజిస్తున్నటువంటి ఆయన యొక్క వాటిల్ని
నేను నమ్ముతాను అని చెప్పి నేను కూడా అని చెప్పి దర్శించుకోమనే కదా చెప్తున్నాము. ఇంకేమన్నా ఉందా అక్కడ? మరి దాన్ని ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు? 100% ఇది ప్లాన్. ఇప్పుడు ఇందాక చిన్నప్పుడు అన్న ఒక మాట అన్నాడు, ఇది దేశానికంతా చుట్టాలనుకుంటున్నారు. లేదు సార్, దేశం అంతా పవన్ కళ్యాణ్ సార్ చూసుకోండి. స్వార్థం కోసం రాజకీయాలు చేసే రాజకీయ నాయకుడిని చూసాం. ఏం ఏం బ్రహ్మనాయుడు గారు, మనం చదువుకోలేదా చిన్నప్పటి నుంచి? భిన్నత్వం ఏకత్వం, అన్ని జాతులు కలిస్తేనే ఎంత గొప్పది ప్రజాస్వామ్య దేశం. ఇంకెక్కడన్నా మరి ఈ భిన్నత్వంలో హిందూ మతం లేదా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు భిన్నత్వం ఏకత్వం, అందరూ అన్ని మతాలు కలిసి పండగలు జరుపుకుంటారు. ఇప్పుడు ముస్లిం పండగలకి హిందువులను భోజనానికి పిలుస్తారు, క్రిస్టియన్ పండగలకి క్రిస్మస్ వస్తే హిందువులను భోజనాలు పిలిచి భోజనాలు పెట్టుకుంటారు. అందరూ కలిసిమెలిసే ఉంటారు. కానీ ఒకరి మతాన్ని ఆచారాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. ఈ భిన్నత్వంలో హిందూ మతం లేదా? మరి దీన్ని రాజకీయం చేసింది ఎవరు? మీరు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి, గతంలో కొంతమంది వీళ్ళు చేశారు. ఎందుకని? ఈ హిందూ ధర్మాన్ని అంటే హెవీగా ఉన్నారు వీళ్ళు. ఈ యునైట్ అయితే మనకి ఇబ్బంది ఏమో మన పాలిటిక్స్ అని చెప్పి మీరు చేశారు. అసలు దేవుడి యొక్క ఆయన యొక్క మహిమను తగ్గించాలని చూశారు చాలా మంది. అంటే నేను అనడం లేదు, మాల వేసుకుని ఉన్నాను. కొంతమంది ఏమంటున్నారు తెలుసా, ఏ రోజు ఏ గుడి దగ్గర ఈవెన్ సెట్టింగ్ వేసుకున్న గుడిలో కూడా ఆయన తిరుమల ప్రసాదం ఇస్తే జగన్మోహన్ రెడ్డి కెమెరాల ముందు తినలేదు. బహుశా ఆయనకి తెలిసేమో దాంట్లో ఏం జరుగుతుందని, అందుకే తినలేదేమో. అని వీటన్నిటికీ ఆన్సర్ చేయాలి, జవాబుదారీతనంగా ఉండాలి సార్ వ్యక్తి అన్నాక. ఆయన మా దేవుడు అన్న మీరు మాట్లాడేస్తే ఇప్పుడు నేను వచ్చి నడిచి ఎక్కేస్తాను, మళ్ళీ మీరు వద్దంటున్నారు. ఎవరు వద్దున్నారు సార్ మిమ్మల్ని? ఎవరు నోటీస్ ఇచ్చారు? ఎస్, 30 యాక్ట్ అన్నది 5 సంవత్సరాల్లో బ్రహ్మనాయుడు గారు నేను చెప్తాను, ఓ 5 సంవత్సరాల్లో 50 నుంచి 100 నోటీసులు నాకున్నాయి సార్, పంపిస్తాను నేను వైసీపీ గవర్నమెంట్ లో. ఇంట్లోంచి బయట రావద్దు, లేకపోతే దీంట్లోంచి బయట రావద్దు అని చెప్పి నాకున్నాయి. అంటే 10 మంది కంటే ఎక్కువ ఉండొద్దు, 5 మంది. అది గవర్నమెంట్ ప్రివెన్షన్ సార్, ప్రివెన్షన్ గా తీసుకుంటుంది. నువ్వు వస్తున్నావని మీ వాళ్ళందరూ వచ్చి అక్కడ దేవుడికి మీరే ఏదో చేసేసినట్టు చేస్తే మేము అడుగుతున్నాం ప్రతి పాయింట్. ఇందాక పెద్దలు మాణిక్యాలరావు సార్ అడిగారు, ఆంజనేయ స్వామిని కూడా మేము అంతే భక్తితో కొలుస్తాం, ఆయన చేయబోతే ఏం పోయింది, 6-7 కేజీలు వెండి తీసిస్తాం పో. ఇలా మాట్లాడిన మిమ్మల్ని ఎలా నమ్మాలి? మిమ్మల్ని ఎవరు? హిందుత్వం అంటే మీరు ఈరోజు ఎందుకు ప్రక్షాళన, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ద్వారా మీరందరూ నేర్చుకుని ప్రాయశ్చిత్తం పొందుతున్నారంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో గుడికి రావాలి, ప్రతి మెట్టు ఎక్కాలి అని చెప్పేటటువంటిది కూడా ప్రాయశ్చిత్తమే. ఆ శిక్ష కూడా అట్లా ఆ ఆలోచనే భగవంతుడు ఇచ్చింది సార్. కాదు, వారేమో పాప ప్రక్షాళన కూటమి నేతలు చేసినటువంటి పాపాలకు సంబంధించి మీ పాపాలను కడిగేసేందుకు వారు పూజలు చేస్తున్నారని వారు చెప్తున్నారు కదా. ఎస్, నేనేమంటున్నాను, అది చేపిస్తుందే వెంకటేశ్వర స్వామి. అది చేయడానికి ప్రధాన కారణం తన భక్తుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది నన్ను నమ్మరేంటి? అంటే మీరు పాపం చేశారు, కడుక్కోండి, గుళ్ళేకెళ్ళండి అని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెప్పి ఏదో ఒక రూపంలో దేవుడు చేపిస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఉన్నతుడై చేపిస్తుంటే ఆంజనేయ స్వామి చేతులు నరికినప్పుడు ఎందుకు చేపించలేదు? శ్రీరాముడి విగ్రహాన్ని తలను తీసి పుష్కరిణిలో పడేస్తే ఆ పూజారి కన్నీళ్లతో చేతిలో పట్టుకునే రామా అని కన్నీళ్లతో అడిగినప్పుడు ఎందుకు పూజ చేయండి అని పిలుపునివ్వలేదు? ఎందుకు సార్ నటిస్తున్నారు వీళ్ళంతా? అంటే ఇక్కడ జరుగుతున్న చివరిగా ఒక్క నిమిషం వినాలి. ఇక్కడ కృష్ణాంజనేయులు సార్ కూడా ఒక గుడ్డ కాల్చి ముఖాన్ని వేసేసి ఆయన మాకు అంటే నాకు బాగా రెస్పెక్ట్ ఆయనంటే, ఇది బీజేపీ చేస్తా ఉన్న పని, దీంట్లో టీడీపీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి. ఏం సార్, 2 దేవుళ్ళు ఉన్నారు ఆయన పేర్లో, కృష్ణుడు ఆంజనేయులు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మన తల్లిదండ్రులు, మన పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృతుల నుంచి ఆ దేవతలు తీసుకుని పెట్టిన పేర్లే కదా. అంటే చేస్తున్నారు ఏమో అని అనుమానం వ్యక్తం చేశారు కానీ కంప్లీట్ గా అది కూడా జనాల మీద రుద్దడమే కదా సార్. నేను అడిగేది ఏంటంటే, ఇట్లా నా దేవుళ్లకు కృష్ణుణ్ణి, ఆంజనేయుడిని, అమ్మవారిని, తర్వాత వెంకటేశ్వరుని ఇలా మేము భక్తి శ్రద్ధలతో పూజించే 10 దేవుడి మీద తీస్తూ ఉంటే ఒక మహానుభావుడు ఇది తప్పు, దీనికి నేను ప్రాయశ్చిత్తం తీసుకుంటానంటే నువ్వు తప్పు చేసినావని ఆయన మాట్లాడటం. ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే, మీరు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం అన్నారు కదా, మరి ఇక్కడికి వచ్చి ప్రతి మెట్టు ఎక్కాలనుకున్నాడంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్ట జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ ఒక్కటే. మీరు రాజకీయాలు చేస్తున్నారు. దేవుడు లాంటి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో మీకు ప్రాయశ్చిత్తం ఇచ్చేశాడు.
రైట్ నాగేంద్ర గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను కృష్ణాంజనేయులు సార్, లెట్ మీ 10 seconds. మీరు పెద్దలు, మీరు మాట్లాడితే 10 మందికి చేరుతుంది. ఇది బీజేపీ కుట్రేమో, దీనికి వీళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తున్నారేమో. బీజేపీ అంటే రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తి దేవుడి గురించి మాట్లాడకూడదా, తన మతం గురించి మాట్లాడకూడదా? మీరు కూడా చెప్పాలి కదా సార్, సనాతన ధర్మాన్ని దేవుణ్ణి అవమానించడం తప్పు అనేసి మీరు అనుంటే we welcome. అదే అన్నారు కృష్ణారెడ్డి గారు కూడా ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలను గౌరవిస్తున్నారు, మరి ఆయన కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళినట్టయితే హిందూ మతాన్ని గౌరవించినట్లు